స్వాతంత్రం వచ్చిన రోజు ఈ అరాచకమైనటువంటి వైఎస్ఆర్ పాలన విముక్తి కలిగి మరి ఈ యొక్క ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో రాష్ట్రం గెలవాలి, ప్రజలకు గెలవాలి, తెలుగుదేశం రావాలి అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అతని కుటుంబ సభ్యులను ఆహ్వానించిన రోజున ఈ కౌరవ సభలో ఇలాంటి కౌరవాలు ఉన్నటువంటి ఈ అసెంబ్లీని నేను బాయ్కాట్ చేస్తున్నాను, మళ్ళీ గౌరవంగా ఈ అసెంబ్లీలోకి గౌరవంగానే వస్తాను తప్ప ఇలాంటి కౌరవం ఉన్నదని రానని చెప్పి ఏదైతే శబ్దం చేసి వచ్చారో ఆ శబ్దానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, భారతదేశం, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానానికి బాధ కలిగి ఉప్పినలా ప్రజలంతా భారతదేశం నుంచి వచ్చి ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ తెలుగు ప్రజానికులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారో సూపర్ 6లో ఉన్నటువంటి స్కీములు, అది కాకుండా మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని స్కీములు కూడా పేద ప్రజలకు సవ్యంగా సక్రమంగా ఏ రకమైనటువంటి కరప్షన్స్ లేకుండా ఎవరిని ఒత్తిడి చేయకుండా ఎవరిని భయపెట్టకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విశాఖపట్నంలో మరి కనివిని ఎరిగినటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి ప్రజానీకం అందరికీ మరి 2 నెలల పాటు శ్రమించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా కడనపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో పెద్దపట్న ప్రజల ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ బస్టాండ్ సెంటర్లో బొడ్డు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో మిఠాయిలు, టపాకాయలు పేర్చుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన దినం. ఈ రాక్షస పాలన అంతమొందించిన ప్రజలు, ఆంధ్ర ప్రజలు చాలా కసిగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చూడాలనే ఉద్దేశంతో భారీ మెజార్టీని ఇవ్వడం జరిగింది. అలాగే వీరికి తోడు పవన్ కళ్యాణ్ తుఫాన్ లాగా ఏర్పడి ముగ్గురు కలయికతో 164 సీట్లు సంపాదించడం అనేది కనీవిని ఎరుగని ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఘనమైన విజయంగా భావిస్తున్నాం. ఈ సందర్భంలో మన పెన్నపట్న నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాధించిన కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పెన్నపట్నంలో 6000 మెజార్టీ ఇంతవరకు ఇప్పుడు కూడా కనీవిని ఎరుగని రీతిలో 6000 మెజార్టీ రావడం జరిగింది. ఆ కృషి అంతా కూడా మన బొడ్డు వేణుగోపాలరావు గారిది అని చెప్పుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓటర్ వేసిన భారీ మెజార్టీ అందించిన ప్రతి ఒక్కరికి అభినందిస్తూ. For more videos like this, subscribe Big TV channel.